హాయ్! నమస్తే అండి. ఈరోజు మనం కేక్ తయారు చేసుకుందామండి. ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకుందాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. వాటిని జల్లెడ పట్టేసుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్‌లోని మైదా పిండి అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి. నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి ముప్పావు కప్పు బెల్లం, 2 ఇలాచి, ఒక కప్పు పాలు తీసుకోవాలండి. సగం పాలు వేసి బెల్లం బాగా మిక్సీ పట్టేసేయాలి పాలలో కరిగిపోయినట్టు. మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిలోనికి ఈ బెల్లం పాలు మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. బాగా చిన్నగా తరిగిన తురుము తీసుకోవాలి. పెద్ద పెద్దగా కాకుండా చాలా గుండగా ఉంటది కదా! అలా తురుముకోవాలి. వాటిని ఇందులో వేసేసి మిగిలిన పాలు కూడా ఇందులో వేసేసి మనము బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి కలిపినప్పుడు మనకు తెలిసిపోతుంది. కొంచెం లూజ్‌గా ఉండేటట్లు కలుపుకోవాలి. మనం దోస బ్యాటర్ ఉంటది కదా! అలా కలుపుకుంటే సరిపోతుంది. అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 4 కప్పులు లాంటివి తీసుకోవాలండి. అందులో కొంచెమేసి ఆయిల్ వేసుకొని మరి కొద్దిగేసి గోధుమ పిండి అందులో వేసుకొని మొత్తం బౌల్స్‌కి గోధుమ పిండి పట్టించేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ కేక్ ఉడికించినప్పుడు మనకి గిన్నెలకి అంటుకోకుండా ఉంటది కదా! అందుకే ఇలా చేస్తే మనకి గిన్నెలకి అనేది అంటుకోదండి. కేకు చక్కగా ఉడుకుతుంది. ఇది మనం ఉడికించే ముందు ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్‌లో ఇనో వేసుకోవచ్చు. లేదంటే వంట సోడా, నిమ్మకాయ వేసుకోవచ్చు. మీ ఇష్టమండి. మీ ఇంట్లో మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. కలిపేసేసి ఈ కప్పుల్లోనికి వేసేసుకోవడమేని. నాకు కరెక్ట్‌గా ఒక కప్పు గోధుమ పిండికి క్వాంటిటీకి ఈ 4 కప్పులు కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా వేసేసి పైన డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి కట్ చేసి వేసుకోండి. నేను జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం అంత కొబ్బరి కూడా అందులో వేసేసుకొని వేరే కళాయి ఒకటి పొయ్యి మీద పెట్టేసుకోవాలి. అందులో కిందన ఏదైనా పెట్టేసి వాటర్ వేసుకొని దాని మీద ప్లేట్ పెట్టేసుకొని ఇవి ఉడికించుకోవాలండి. మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి. మీకు ఇడ్లీ పాత్రలో ఉంటే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్న కప్పులు పెట్టేసి ఇడ్లీ పాత్రలో కూడా అలా పెట్టేసుకుంటే మనకి కుక్ అయిపోతుంది. కరెక్ట్‌గా ఒక 20 నిమిషాలు పెద్ద మంట మీద ఒక 10 నిమిషాలు, సిమ్‌లో ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే కరెక్ట్‌గా మనకి కుక్ అయిపోతుందండి. ఇలా చాక్‌తో ఎడ్జెస్ తీసేస్తే ఈజీగానే మనకొచ్చేస్తది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. పిల్లలు ఇంటికి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి మనం తయారు చేసి పెట్టేయొచ్చు. అలా కప్పుతో కూడా స్పూన్ పెట్టేసుకొని తినేయొచ్చండి. ఇలా తీసి కూడా ఇవ్వచ్చు. ఇంట్లో పెద్దవారు ఉన్నా కూడా చాలా ఇష్టపడతారండి. టేస్ట్ బావుందండి. ఒకసారి అలా ట్రై చేయండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.